అజ్ఞానతిమిరాన్యస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదార్థకం. అందరు చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో మనం ఈ కార్తీక మాసంలో కొద్ది రోజులుగా ఈ దామోదర లీల నుంచి మనం ఏం సిద్ధాంతం నేర్చుకోవాలా, భగవద్గీత జ్ఞానాన్ని భగవంతుడు దామోదర లీల ద్వారా దాంట్లో థియరీ ప్రాక్టికల్ భగవంతుడు చెబుతున్నాడు. నా శరణు పొందు, నా భక్తుడు పొందు. సో భగవంతుడు భక్తుడైతే ఎంతవరకు మనం భగవంతుడికి దగ్గర అయిపోవచ్చు. ఈరోజు మనం భగవంతుడికి జీవుడికి గురించి మనంతగా ఈ ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు ముక్తి కోసం ప్రయత్నం చేస్తారు. ఆత్మజ్ఞానం కలగగానే మనం ఎలా ఈ ముసలితనం, రోగము, చావు తప్పించుకోవాలా, మనం ఎలా పుట్టడం, చావడం తప్పించుకోవాలా. మామూలు వ్యక్తులంతా కూడా ఈ సంసారంలో ఇల్లు కట్టుకోవాలా, పెళ్లి చేసుకోవాలా, అబ్బాయిని అమెరికా పంపించాలా, ఇది అది వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటాయి, మీ ఆలోచన ఎట్లా ఉంటాయి, మీ ప్లాన్ లేనిది. వై డోంట్ యు కమ్ హియర్, కమ్ దిస్ సైడ్. వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? This class will be up to 8:30, another 15 minutes. I will help her with the chair. సో కృష్ణుడు చదువుతున్నాడు, మానవ జన్మ దొరికినప్పుడు మనం మళ్ళీ జన్మ లేకుండా ఉండాలని ప్రయత్నం చేయాలని చెబుతున్నాడు. దట్ షుడ్ బి ది ఎయిమ్ అండ్ గోల్ ఆఫ్ లైఫ్. ఒకసారి మానవ జన్మ ఒకసారి మానవ జన్మ దొరికితే మళ్ళీ ఇంకోసారి తల్లి గర్భంలో ప్రవేశించకుండా ఏమంటారు, జన్మ దుఃఖం, వ్యాధి దుఃఖం, జరా దుఃఖం, మృత్యు దుఃఖం. పుట్టేప్పుడు ఏడుస్తూ పుడతాం, చనిపోయినప్పుడు మిగతా వాళ్ళందరూ మన కోసం ఏడుస్తూ ఉంటారు. రోగం వచ్చినప్పుడు కూడా మనం ఏడుస్తూ ఉంటాం. అంటే రోగం దగ్గర పడితే ఏం చేస్తాం, ముసలితనం వచ్చినప్పుడు జీవితం అయిపోతుంది. అంటే ఇక్కడ ఈ సంసారంలో దుఃఖ పరంపర. ఆల్దో వీఆర్ సెర్చింగ్ ఫర్ హ్యాపీనెస్, మనం సుఖాన్ని వెతుకుతున్నా కూడా మనకు అడుగడుగునా కూడా దుఃఖం కలుగుతూ ఉంటుంది. కాబట్టి భగవద్గీత జ్ఞానం ఉండేటువంటి వాళ్ళు జీవితంలో ఏం ప్లాన్ వేస్తారు, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఈజ్ యువర్ ఏజ్. వయసుతో సంబంధం లేదు. మృత్యు అనేది ఎప్పుడైనా రావచ్చు. మామూలుగా మనకి మృత్యు అంటే ముసలితనంలో వస్తుందని, మనకి 90 ఏళ్ళు వచ్చిన తర్వాత నో గ్యారెంటీ. కాబట్టి ఏ రోజైనా కూడా మనకి ఆఖరి రోజు కావచ్చు. ఈరోజు నేను క్లాస్ ఇస్తున్నా, రేపు కూడా నేను క్లాస్ ఇవ్వాలి. రేపు ఏమంటారు, అందుకని ప్రభుపాద్ ఇప్పుడు లెటర్ రాసిన కూడా వాళ్ళంతా ముందే చదువుతారు. ప్రభుపాద్ ఏం పేరు, ప్రభుపాద్ మీరు ఇంగ్లాండ్ వస్తే మీకు ప్రోగ్రాంలు పెట్టాలా, ప్రభుపాద్ మీరు ఫ్రాన్స్ వస్తే మీకు ప్రోగ్రాంలు పెట్టాలా. శిష్యులంతా కూడా ఉత్సాహంగా ఇతరులకు కూడా ఈ ఆత్మ జ్ఞానాన్ని
ఆనందాన్ని పొందే మార్గాన్ని, ముక్తిని పొందే మార్గాన్ని. ప్రభుపాద కూల్గా ఆయన ఏం రాసేవాడు, కృష్ణ విల్లింగ్, ఐ విల్ కమ్ టు లండన్, కృష్ణ విల్లింగ్. కృష్ణుడి శాంక్షన్ ఉంటే, అంటే నేను బతికుంటే నేను తప్పకుండా ఇంగ్లాండ్ వస్తాను. అది ఎప్పుడు మనం మీరు మహాభారతంలో చదివి ఉంటారు. మహాభారతంలో అంత ఈ రాజకీయాలు, తర్వాత ఈ స్వార్థాలు, ద్వేషాలు, ఇంకా మహాభారతం తప్పేట్లేదు. ఎంత ప్రయత్నం చేస్తున్నా దుర్యోధనుడు సస్యమిరా బస్ నేను 5 గ్రామాలు కాదు, సూది మొనబెట్టే అంత ల్యాండ్, అంత భూమి కూడా నేను పాండవులకు ఇవ్వడానికి నేను ఇప్పుడు యువరాజుని, అంటే ఎవరి పొజిషన్ నేను వాళ్ళకి ఏం చేయలేదు. వాళ్ళు ఇతరులుగా యుద్ధాన్ని చేసి కోట్ల మంది చంపడం దేనికి? ఒక 5 గ్రామాలు వీళ్ళు క్షత్రియులు అడుక్కు తినలేరు. క్షత్రియుల యొక్క లక్షణం ఇతరులను కాపాడుతూ వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకుని వాళ్ళ జీవితంలో ఇతరులకి వాళ్ళు రక్షణని సమకూరుస్తారు. అంటే క్షత్రియుడు అన్యాయాన్ని సహించలేడు. అందుకని ఎంత చెప్పినా కూడా ఇంక వెళ్ళినా మహాభారత యుద్ధం ఇంకా తప్పేట్లు కనిపించలేదు. అప్పుడు అంత పెద్ద మీటింగ్లు ఎవడు ఏ పార్టీ లేకపోతే అంతే ఎలక్షన్ రాగానే ఫిరాయింపులు ప్రారంభమవుతాయి. టీడీపీలోకి పోవాలా, అక్కడ పోతే మనం గెలుస్తామా, జగన్తో పాటు ఉండాలా, ఇట్లంతా కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. అసలు మహాభారత యుద్ధం వచ్చేప్పటికి మనం ఏ పక్షంలో ఉండాలా, మనం ద్రోణుడు, భీష్ముడు, కౌరవులు వీళ్ళందరితో పాటు ఉండాలా, ఎవరు మనకి దగ్గర ఆబ్లిగేషన్ అంటే బంధువులు రకరకాలుగా. ఇప్పుడు భీష్ముల వారికి తెలుసు, ద్రోణాచార్యుడికి తెలుసు వాళ్ళు కౌరవులతో ఉండడం తప్పని, అయినా కూడా వాళ్ళు కౌరవులతో ఉండడానికే నిర్ణయించుకున్నారు. ఎందుకు నిర్ణయించుకున్నారు? ఎన్నాళ్ళు వీళ్ళు ఉప్పు తిన్నాము, ఎన్నాళ్ళు ఇప్పుడు తిని సడన్గా యుద్ధం వచ్చినప్పుడు వదిలేసి వెళ్తే అది న్యాయం అనిపించుకోదు. కాబట్టి మనం ఎన్నాళ్ళు ఉన్నాం కాబట్టి ఆ యుద్ధంలో కూడా వీళ్ళతో పాటే ఉండి తెలుసు ఓడిపోతాము, చనిపోతామని. ఆయన అంటే వాళ్ళ దాని నుంచి బయటికి రాలేకపోయారు వాళ్ళు. నేను పాయింట్ వచ్చి ఇక్కడ మనం చెప్పదలుచుకున్న పాయింట్ వచ్చి, మహాభారత అందరూ బిజీగా, అప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల యొక్క సభకు వచ్చాడు. పాండవులకి సభకు వచ్చి ఆయన మామూలుగా బ్రాహ్మణులు రాగానే ఆ రోజుల్లో అందరూ గౌరవంగా ముందు ఆయన పని చూసి పంపించాడు. ఎందుకు వచ్చాడు బ్రాహ్మణుడు? వీళ్ళు ఎంత సీరియస్గా లెక్కలేసుకుంటున్నారంటే, తొందరపాటులో యుధిష్ఠిర్ మహారాజు లాంటి వాడు ఆయన ఏమంటాడు, ఆయన కొద్దిగా రేపు రమ్మనండి, ఆయనకు కావాల్సిన పని. బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి ఏది అడిగితే అది ఇవ్వాలి, ఒక క్షత్రుడి యొక్క కర్తవ్యం. బ్రాహ్మణులు ఎక్కువ అడిగేది లేదు, ఏదో వాళ్ళు బతకడానికి తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ధర్మరాజు బాగా బిజీగా ఉండడం వల్ల రకరకాల మీటింగ్లు, ఈ గ్రూప్ ఆ గ్రూప్ ఈ గ్రూప్, రేపు పొద్దున్న వస్తే అనగానే అక్కడ పని లేకుండా ఉన్న భీముడు ఆయన డిష్ ఆయన గట్టిగా ఆఫ్ 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 అని గట్టిగా నవ్వుతాడు. అంత సభ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. వీడియో ఎంత సీరియస్ మీటింగ్లు జరుగుతుంటే ఇట్లా నవ్వుతాడు. అంటే పిలుస్తాడు, ఆయనకు మర్యాదలు తెలుసా లేదా, ఎప్పుడు ఇట్లా బిహేవ్ చేయలేదు అంటే ఆయన వచ్చి చెబుతాడు. ధర్మరాజు దగ్గరికి వచ్చి, మా అన్నగారికి ఆయన రేపు గ్యారంటీగా ఉంటామని చెప్పి బతుకుంటామని అయితే తెలిసిపోయింది ఆయనకి. కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు ఇట్లా ఆలోచించరు కదా, మా అన్నగారికి ఎంత దూరదృష్టి అనగినప్పుడు ధర్మరాజు తన తప్పు అర్థం అవుతుంది. అందుకేమంటారు హిందీలో,
కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అబ్ కరో. ఎప్పుడైనా మనం ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు మనం ఎంత తొందరగా ఆ మాట మనం పూర్తి చేసుకుంటే అంత మేలు. మీరు ఎవరికో ఈ మందిరానికి పోయి 10 రూపాయలు 10,000 దానం ఇస్తాం అనుకున్నారు అనుకోండి, అనుకుని ఇవ్వకుండా సరిపోవడం, లేదా మర్చిపోవడం, లేదా మనం ఆలోచన మార్చుకోవడం, మనంతట మనమే అనుకున్నాం దేవుడి కోసం ఇది చేద్దామని. బలవంతం లేదు కదా. కానీ మీరు చేయకపోతే అది ఘోరమైనటువంటి, అంటే ఎన్ని జన్మల్లో మనం మీరేమి ఎవరిది కాజేయలేదు, ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, అది కూడా తప్పే అవుతుంది. మనం ఇవ్వడానికి రెడీగా లేనప్పుడు ఇస్తా అని ఎందుకు అనాలా? ఏ విషయంలోనైనా కూడా. అంటే మనుషులు కొద్దిగా మాటలు కొద్దిగా ముందు వెనక చూసుకుని మాట్లాడతాం. అప్పుడు ధర్మరాజుకి అర్థం అవుతుంది. అంటే ఆయన పిలవండి, పిలిచి నా ద్వారా తప్పు జరిగింది, మిమ్మల్ని రేపు రమ్మన్నాను, రేపు అనేది ఎవడు చూశాడు అంటే నేను ఒక క్షత్రియుడిగా బ్రాహ్మణుడి యొక్క అవసరాలు చూడాల్సిన బాధ్యత నాకు. చెప్పండి ఏం కావాలి మీకు, ముందు ఆయన పని చేసి పంపిస్తాను. కాబట్టి ఇక్కడ విషయం వచ్చి ఈ దామోదర్ లీల నుంచి ప్రాక్టికల్గా మనం ఏం నేర్చుకోవాలా అంటే అక్కడ మన ఆచార్యులు చెబుతారు, జీవితం ఉద్దేశం ముక్తిని పొందడం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, క్లాస్ వింటున్న వాళ్ళంతా కూడా మీరు జీవితంలో ఏం కావాలని బతుకుతున్నారు. శాంపుల్, వాట్ డూ యూ వాంట్ ఇన్ లైఫ్, వాట్ డూ యూ వాంట్ ఇన్ లైఫ్. దట్ షోస్ హౌ ఇంటెలిజెంట్ యూ ఆర్. Depending on your intelligence, you aim something in your life. What do you want? By the way. Doctor. So, మనం డాక్టర్ అయితే మనకి ఏమైనా సుఖం కలుగుతుందా లేదా, డాక్టర్ కాగలుగుతామా లేదా, తర్వాత డాక్టర్ అవి కూడా మనం అన్ని రోగాల్ని నయం చేయగలమా, మనం డాక్టర్ అయిన మనకు వచ్చే రోగాలు కూడా పోతాయని ఏమైనా గ్యారెంటీ? All things. That means you are not thinking deep. డాక్టర్ అయితే ఏమవుతుంది నాకు కానీ ప్రపంచానికి కానీ ఆఖరిలో నా జీవితానికి ఆలోచిస్తుంది. కానీ భగవద్గీత చెప్పేది, భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు, జరామరణ మోక్షాయ మామాశ్రిత్యాయ తంతియ. ఎవరికైతే ఈ సంసారం మృత్యు అనేది ఉందో అటువంటి వాళ్ళు ఈ సంసారపు లక్ష్యాలు ఏమీ పెట్టుకోరు. మీరు మమ్మల్ని అడుగుతారు మీరు దేనికోసం బతుకుతారు అంటే నేను నా మనసు సంసారం నుంచి దేవుడి వైపు తిప్పుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఏం చేస్తున్నారు సమాజానికి? ఇదే పని. మేము జనాన్ని కన్విన్స్ చేయడానికి చూస్తున్నాం. ఎవడు దొరికినా కూడా మేము కాలేజీలో ప్రోగ్రామ్ ఇస్తున్నా, ఇళ్లలో ప్రోగ్రామ్ చేస్తున్నా, పబ్లిక్ ప్రోగ్రామ్ చేస్తున్నా. మా ఉద్దేశం ఎలా ఈ భగవద్గీతలో కృష్ణుడు నువ్వు మోక్షం కోసం ప్రయత్నం చేయి, నువ్వు ఆత్మానందం కోసం ప్రయత్నం చేయి, మీరు డాక్టర్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా, కావచ్చు కాకపోవచ్చు, అయినా కూడా మీకు సుఖం కలిగేది ఏం లేదు. మీరు కావాలని మీరు రాసి పెట్టుకోండి. మీరు డాక్టర్ అయిన తర్వాత స్వామిట అన్నాడు, నేను డాక్టర్ అయ్యాను కానీ ఆ తర్వాత నాకు మళ్ళీ ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో డాక్టర్ కావచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ది గోల్ ఆఫ్ లైఫ్. దాన్ని ఏమంటారు? తాత్కాలికమైనటువంటి గోల్స్, పర్మనెంట్ గోల్. పర్మనెంట్ గోల్ వచ్చి చావుని దాటినటువంటి గోల్ పెట్టుకోవాలా. నేను ఒకరోజు చనిపోతాను, నాకు మళ్ళీ జన్మ కావాలా, లేదా నేను మళ్ళీ జన్మ కావాలంటే ఎక్కడ కావాలా, మళ్ళీ జన్మ లేకుండా ఉండాలంటే నేను ఏం చేయాల్సి వస్తుంది, ఇట్లా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ది క్వశ్చన్. దీని అంటారు వేదాంతం అంటారు. మామూలు వ్యక్తులు, అంత తెలివితేటలు లేని వాళ్ళు ఈ సంసారపు కోరికలు లక్ష్యాలు పెట్టుకుంటారు. బాగా పూర్వజన్మ సంస్కారం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఈ సంసారం నుంచి బయటపడాలి అనేటువంటి. ఇక్కడ అటు మీరేం కోరికలు పెట్టుకున్నారో లెట్ దెమ్ బి దేర్, కానీ పెట్టుకోవాల్సిన కోరిక వచ్చి నేను చావు పుట్టుకల నుంచి బయటపడాలి. దానికి 3 మార్గాలు చెప్పారు. అంటారు మర్కట
మార్జాల న్యాయం. అక్కడ వస్తుంది మర్కటం అంటే కోతి, మార్జాలం అంటే పిల్లి. మార్జాల న్యాయం. రెండోది రజ్జు కూపస్థ న్యాయం. రజ్జు అంటే తాడుని సంస్కృతంలో రజ్జు అంటారు. కూపస్థ అంటే బావి. ఇక్కడ ఎవరైనా కూడా జీవితంలో చావు పుట్టుక నుంచి బయటపడాలంటే దీనికి 3 ఉదాహరణలు ఇస్తున్నారు. మొట్టమొదటి వచ్చి మీకు అసలు మోక్షం పొందాలనేటువంటి ఆ తెలివితేటలు, ఆలోచన ఎలా పొందాలో తెలియదు. మీరు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారు, మోక్షాన్ని పొందడానికి మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కాబట్టి మీకు ఈ 3 మార్గాలు చెబుతాం. 3 మార్గాలు మీరు వింటే మీరు కృష్ణుడు భగవద్గీతలో రికమెండ్ చేసినటువంటి మార్గాన్నే ఇదే మనకి సరైంది. ఒకటి వచ్చి కోతి. మీరు కోతులను చూసారా కోతుల్ని? మనం కూడా కోతుల్లాగా బతుకుతున్నాం. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. మనుషులంతా కూడా భక్తి చేయని వాళ్ళంతా కూడా కోతుల్లాగే, అంటే అన్ని తొంటరి పనులు, యూస్లెస్ యాక్టివిటీస్. సో కోతి ఏం చేస్తుంది? కోతి పిల్ల ఉంటుంది. కోతి పిల్ల అది తల్లిని తను పట్టుకుంటుంది, తల్లి పోతూ ఉంటుంది. కోతి పిల్ల అప్పుడు తల్లి వీపు మీద కూర్చుంటుంది, అప్పుడు తల్లి పొట్టను పట్టు కూర్చుంటుంది, తల్లి మూవ్ అవుతూ ఉంటుంది. అంటే పిల్ల తన రిస్క్తో తల్లిని పట్టుకుంటుంది. వదిలేసిందంటే చెట్టు మించి కింద తలకాయ పోతుందండి. అదొక పద్ధతి. అంటే కొంతమంది ముక్తిని తన సొంత ప్రయత్నాలతో పొందడానికి ప్రయత్నం చేస్తారు. దే ఇస్ ఎ బిగ్ రిస్క్. నేను నా కోరికను చంపుకోవాలా, లేదా నేను బంధాల నుంచి బయటపడాలా, మీరు గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మాయ ఎంత పవర్ఫుల్ అంటే మన ప్రయత్నాలు మాయ ముందు నిలబడు. ఎంతమంది జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుని మళ్ళీ పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఎంతమంది జీవితంలో వాళ్ళు ఈ నియమం పెట్టుకుని ఆ నియమాన్ని పెట్టుకుని మళ్ళీ ఆ నియమాన్ని పాటించలేక వదిలిపెట్టేసి రోజుకి మనం ఇవన్నీ చేస్తూనే ఉంటాం. అంటే మనం మన బలంతో మనం పనులు చేయాలని చూస్తున్నాం. మనకి తెలుస్తుంది మనం ఫెయిల్ అవుతున్నాం కదా. ఏంటంటే మర్కట న్యాయం. అంటే కోతి పిల్లలు వాటి యొక్క ప్రయత్నంతో అవి సేఫ్గా ఉండాలని చూస్తున్నాయి. మార్జాలం పిల్లి పిల్ల అదే అసలేం పట్టించుకోవాలి, అది తన ప్రయత్నం ఏం చేయదు. పిల్లి పిల్లని మీరు ఇక్కడ మా తిరుగుతుంది. మధ్య గత వారం నుంచి మా మందిలో పిల్లి పిల్ల తిరుగుతుంది. దాని పని కేవలం అంటే అదేం చేయదు. దాని తల్లి అంత విని ఎక్కడున్నా కూడా సృష్టిలో భగవంతుడి ఏర్పాటు. అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం తల్లిదండ్రులను ప్రేమించడం అదే మనకి దేవుణ్ణి ప్రేమించేట్టు. తల్లిదండ్రులు సేవ చేయాలి, కానీ దట్ ఈజ్ నాట్ అల్టిమేట్. ఎందుకంటే అటువంటి స్వభావం ఆవు దూడ వస్తా అంటారు. ఆవు దూడ వాత్సల్య ప్రేమ వత్సల. కాబట్టి పుట్టంగానే జంతువులకు కూడా వాటి పిల్లలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అవి పిల్లల్ని కాపాడుకుంటే దగ్గరికి ఎవరికి రాకుండా. అంటే అది ఒక ప్రకృతి నియమం. ఎప్పుడైతే పిల్లలు వాళ్ళు కాపాడుకోలేరో భగవంతుడి ఏర్పాటు వల్ల జంతువుల్లో కూడా తల్లికి ప్రేమ వచ్చేసి తన పిల్లలకి ఎదుగు వచ్చిన తర్వాత వాడి పట్టించుకోదు. దాని చావు దాన్ని మన చావు మంది. అంటే అవే ఏ టైంలో దానికి ప్రొటెక్షన్ కావాలో భగవంతుడు దానికోసమని ఆ తల్లిలో కూడా ప్రేమను పుట్టిస్తాడు. సో ఒకటి వచ్చి కోతులు వాటి ప్రయత్నంతో అవి రక్షణ పొందాలని చూస్తాయి. పిల్లలు పూర్తిగా తల్లి మీద వదిలేస్తాయి. కేకలు వేసుకుంటూ కూర్చుంటూ ఉంటే తల్లి ఎత్తుక్కుంటూ వచ్చి వాటిని పట్టుకుపోవాలి అక్కడికి ఇక్కడికి. తర్వాత మూడోది మీకు చెప్పినట్టుగా రజ్జు కూపస్థ న్యాయం. మనం ఎవరైనా బావిలో పడిపోయారనుకోండి, బావిలో పడిపోతే
అంత పాచి పాచిగా ఉంటుంది ఆ వరలన్నీ. ఇది ఎంత పట్టుకున్నా కూడా జారిపోతూ ఉంటారు, పైకి రాలేరు. అది బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాడికి తాడు వదిలి పెడతారు. మేము పట్టుకుంటాం ఇక్కడ, నువ్వు తాడు పట్టుకున్నామని చెప్పి. సో వాళ్ళు తాడు వదిలి పెడతారు బావిలోకి తాడు వదిలి పెడితే వాళ్ళు పట్టుకుంటారు, మీరు తాడు పట్టుకుని పైకి వచ్చేయాలిగా. మీరు ఆ మాత్రం ప్రయత్నం చేయాలి. బయట నుంచి సహాయం ఉంది, వాళ్ళు తాడు పట్టుకున్నారు, మీరు పైనుండి అది ఇద్దరు, వాళ్ళిద్దరు లాగలేరు, వాళ్ళు గట్టిగా పట్టుకుని ఉంటారు. నువ్వు మెల్లిమెల్లిగా పాక్కుంటూ పైకి వచ్చేయాలి. అంటే మనకి మన ప్రయత్నం ఉండాలా, తర్వాత బయట నుంచి సహాయం కూడా ఉండాలి. అది పద్ధతి ఒకటి వచ్చి కేవలం మన ప్రయత్నంతోనే బయటపడాలి, అదొక పద్ధతి. లేదా దేవుడే నన్ను కాపాడుతాడు, నేనేం ప్రయత్నం చేయక్కర్లేదు, నన్ను నేను కాపాడుకుంటాను, కేవలం దేవుని మీద వదిలేస్తే ఏమవుతుంది. మూడోది వచ్చి మన వంతు మనం కృషి చేయాలా, ఆ తర్వాత దేవుడి హెల్ప్ మనకు వస్తుంది. అంటే మన శాస్త్రాలు చదువుతుండే మనిషి తన ప్రయత్నం తాను చేయాలా, ఆ తర్వాత భగవంతుని మీద వదిలిపెట్టాలి. ఈ దామోదరులో యశోదమ్మ కృష్ణుని పట్టుకోవడానికి చూసింది. పిల్లవాడిని పట్టుకోవడం ఎంత టైం పడుతుంది, కానీ ఎంత పరిగెట్టినా కూడా దొరకటల్లా. అక్కడ తల్లి అలసిపోయి చెమటలు బట్టి ఆమె కొద్దిగా దడగా ఉంటే ఇంకా భగవంతుడు ఇంకా తన తల్లిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అంటే భగవంతుని ఎవరు పట్టుకోలేరు, ఆయన పట్టుబడాలంటేనే మనం పట్టుకోగలం. భగవంతుడు పట్టుబడడానికి రాజీ పడకుండా ఏమన్నా చేసుకోండి, ఎవరు దేవుడిని పట్టుకోలేరు. సో ఈ దామోదరులు భగవంతుడు చెబుతున్నాడు, మీరు మీ వంతు నేను చెప్పినట్టుగా ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అట్లా మహాభారత యుద్ధంలో కూడా భగవంతుడు ఏమన్నాడు, అర్జునుడిని అంత నువ్వు కూర్చొని నేను దేవుడిని అంత చేస్తా, అలా నువ్వు నీ వంతు నీ బాధ్యతలు నువ్వు గట్టిగా నిర్వర్తించాలి. ఆ తర్వాత ఏం కావాలో నేను చూసుకుంటాను. సో మానవ జీవితంలో మనం పనిచేస్తే కదా ఫలితం దొరికేది, లేదా దేవుడు ఇవ్వకపోతే మనకే వస్తుంది. ఇవన్నీ కూడా మిట్ట వేదాంతం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైనటువంటిది. భగవద్గీత సరిగ్గా అర్థం చేసుకోవడం అంటే భగవంతుడు చెప్పినట్టుగా గట్టిగా కష్టపడి పనిచేయాలా. తర్వాత ఆయన అనుగ్రహం ఉంటే కానీ పని కాదని మనకి తెలిసి ఉండాలి. అంటే ఎప్పుడైనా మనం కష్టపడి పనిచేసి ఫలితం దొరకకపోతే ఆత్మహత్యలు చేసుకుని అన్నీ చేస్తూ ఉంటాయి జనాలు, డిప్రెషన్కి లోనయ్యి. కానీ మీరు ఈ సిద్ధాంతాన్ని తీసుకుంటే మన ప్రయత్నం చేయాలి, తర్వాత భగవంతుడి ఇష్టం. అప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా మనం నిస్పృహకు కానీ నిరాశకు కానీ లోనయ్యే అవకాశం లేదు. అందరండి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ